అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు కొంత వినూత్నంగా అనేక విషయాలు ఒక్కొక్క రాశికి ప్రత్యేకంగా తెలియజేస్తూ మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, జాతకాల కొరకు నన్ను సంప్రదించడం మర్చిపోకండి. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పాలంటే గ్రహాల స్థితిని బట్టి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుంటూ, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక మొదటి పాదంలో పుట్టిన వాళ్ళని చెప్తాం. అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళ యొక్క పేర్లు కానీ మనం చూసుకుంటే వాళ్ళ పేర్లు ఎలా ఉండాలి అంటే 4 పాదాలు ఉంటాయి కదా ఒక నక్షత్రానికి. చూ, చే, చో, లా అన్న పేరుతో వీళ్ళ పాదాలని బట్టి పిలవాలి. మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం, 4వ పాదం. అలాగే భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళది లీ, లు, లే, లో అనేటువంటి అక్షరాలతో భరణి నక్షత్రం 4 పాదంలో స్టార్ట్ అవ్వాలి. ఆ విధంగా మనం పేరులో మార్పు చేసుకుంటే గొప్ప అదృష్టం అనేది వస్తుంది. అలాగే కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు ఈ రాశికి వస్తారు కాబట్టి ఆ అనేది వీళ్ళ యొక్క మొదటి అక్షరమై ఉందన్నమాట కృత్తికాది. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే పేరుని బట్టి నా జాతకాలు చెప్పండి అన్నప్పుడు మధ్య వేరే గత్యంతరం లేక ఇలా పేర్లు చూసి చెప్పాల్సి వస్తుంది. నిజంగా అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం చక్కగా మీ యొక్క పుట్టిన రాశి ఏమిటి, ఏ పేరుతో మిమ్మల్ని పిలిస్తే మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అనేది తెలుసుకోవాలి. చాలా మంది ఏమంటారంటే 108 సార్లు గాయత్రి మంత్రం చదవండి, విష్ణు సహస్రనామం చదవండి, నారాయణ మంత్రం చదవండి, శివుడి యొక్క పంచాక్షరి చదవండి అంటారు. ఎందుకు అంటే ఆ అక్షరాలని అలా రిపీట్గా చేయటం వల్ల ఆయా దేవుళ్ళ యొక్క అనుగ్రహం మనకు వస్తుంది అని మన అర్థం. కానీ మన పేరు ఏ అక్షరంతో రావాలో ఆ పేరు మనం రిపీటెడ్గా కొన్ని వేల సార్లు, లక్షల సార్లు జనాలు పిలవటం వల్ల ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ ఆ పేరు వల్ల మనకి ఎంత కలిసి వస్తుందంటే, అందుకే చాలా మంది న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళి పేర్లు మార్చుకుంటూ ఉంటారు. లెటర్స్ ఎన్ని ఉండాలి నా జాతకం ప్రకారంగా అని అడిగి పేర్లు కూడా మార్చుకుంటూ ఉంటారు. నేను మీకు 100% గ్యారంటీ ఇస్తున్నా. నన్ను కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏ పేరుతో పిలవాలి, ఎన్ని అక్షరాలతో ఉండాలి అనేది, దానికి ఎలా మార్పులు చేర్పులు, మన పేర్లు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటాయి అన్నిట్లో, అయినా కూడా మనం దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలని మీకు చెప్తాను. ముఖ్యంగా మనం కానీ అశ్విని నక్షత్రంలో కానీ పుడితే వీళ్ళందరికీ కూడా మొదటి పాదంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా తండ్రికి మంచిది కాదు, తర్వాత 2వ పాదంలో పుడితే మంచిది, 3వ పాదంలో పుడితే మంచిది, 4వ పాదం కూడా మంచిదే. కానీ 2వ పాదంలో అశ్విని పుట్టిన వాళ్ళకి దోషం ఉంటుంది, తండ్రికి మంచిది కాదు అన్నాడు. మొదటి పాదం అలాగే భరణి నక్షత్రంలో పుడితే 4 పాదాలకి కూడా 1, 2, 3 పాదాలు మంచివి, 4వ పాదం శిశువుకి మంచిది కాదంట. అంటే అది ఎప్పటికైనా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే భరణి మొదటి పాదంలో పుట్టాను, మా నాన్నగారు బాగానే ఉన్నారు, నాకు 25 ఏళ్ళు వచ్చాయంటే కుదరదు. మీ నక్షత్రంలో మీ నాన్నకి ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని మనం ముందే సరి చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. అలాగే కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకు చాలా మంచిది అంటారు. ముఖ్యంగా వీళ్ళది దేవగణము అంటారు. ఏదైతే అశ్విని నక్షత్రం అంటామో దాన్ని దేవగణం అంటారు, భరణి నక్షత్రాన్ని మనుష్య గణం అంటారు, కృత్తికా నక్షత్రాన్ని రాక్షస గణం అంటారు. చూసారా ఎన్నెన్ని విషయాలు మనకు మేషరాశి వల్ల తెలిసిందో. మేషరాశి వాళ్ళకి ఈ వారంలో కుజుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉండడం వల్ల అనేక శుభాలు జరుగుతాయి, సంతోషంగా ఆనందంగా ఉంటారు, అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుస్తారు, బాగా కష్టపడి అనుకున్నది సాధిస్తారన్నమాట. గురువు 2వ స్థానంలో అంటే వృషభ రాశిలో ఉండడం వల్ల వీళ్ళందరికీ కూడా మంచి ధనయోగము, కుటుంబ సంతోషము, పిల్లల చేత వాళ్ళ చదువుల మీద వాళ్ళ మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడం అనేది జరుగుతుంది అని అంటారు. తృతీయ అంటే మళ్ళీ మనం కానీ చూసుకుంటే జాతకంలో చంద్రుడి యొక్క స్థితి కానీ చూసుకుంటే సింహం, కన్య, తులారాశిలో ప్రయాణిస్తున్నాడు చంద్రుడు. దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ రాశి వాళ్ళకి సంతానం వల్ల సంతోషము, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు, అలాగే అన్నిట్లో కూడా చక్కటి రిజల్ట్స్ అనేది మనకి బాగా కనిపిస్తూ ఉంది. ఎక్కడా ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. అది విషయం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. బుధుడు అష్టమంలో ఉండడం కూడా ఈ జాతకం వాళ్ళకి బంధువులతో, స్నేహితులతో విరోధాలు, అలాగే మానసికంగా కొన్ని గొడవలు అవన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యపరంగా కూడా అష్టమ బుధుడి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి.
రుణ పీడ ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు. సూర్యుడు కూడా అష్టమంలోకి రావటం కూడా మనం తెలియతొక్క నిర్ణయాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారంలో శుక్రుడి యొక్క స్థితి ధనుసు రాశిలో ఉండడం వల్ల ధన ఆదాయం, కుటుంబ సంతోషం, పెళ్లిళ్ళు జరగటం, శుభవార్తలు వినడం, పెళ్లిళ్ళు కుదరడం వల్ల ఎంతో ఆనందంగా ఉండడం, అలాగే భార్యాభర్తలు చాలా ప్రేమగా, సంతోషంగా, ఆనందంగా ఉండడం, ఇవన్నీ కూడా శుభ సూచనలు అన్నమాట. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం లాంటివి, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం లాంటివి అనేక శుభాలు ముఖ్యంగా ప్రేమికులకు చాలా బాగుంటుంది అనమాట, అనుకూలంగా అనమాట. అది ఈ శుక్రుడి యొక్క స్థితి మనకు అలా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఏ జాతకంలో శని యొక్క స్థితిని కానీ చూసుకుంటే దశమ స్థానంలో, ఏకాదశ స్థానం అంటే 11వ ఇంట్లో శని విపరీత రాజయోగాన్ని మేషరాశికి ఇస్తున్నాడు. శని ఎప్పుడైనా సరే 3వ ఇల్లు, 11వ ఇల్లు విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. కాబట్టి మనకు ఎలాగూ కొన్ని రోజుల్లో ఏలినాటి శని మొదలవుతుందిగా మేషరాశికి. మరి దానికి ముందు ఇక్కడ ఈ కుంభరాశిలో శని అనేక రాజయోగాలు, అనేక రకాల లాభాలు, భూలాభాలు, అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ బాగా చేస్తున్నారు అనమాట ఈ శని. కాబట్టి మేషరాశి వారికి ఆ విధంగా శని చాలా ఉపయోగపడ్డాడని చెప్పాలి. రాహు 12వ ఇంట్లో ఉండడం వల్ల విదేశీయానాలు గాని, అనుకున్న టైంకి వీసాలు రావడం గాని, దూర దేశాల్లో ఉండడం గాని, అనేక రకాలుగా మేలు జరుగుతుంది, మంచి అద్భుతాలు జరుగుతాయి అని చెబుతూ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది రాహు 12వ ఇంట్లో అని చెబుతూ, కేతువు 6వ ఇంట్లో ఉండడం వల్ల చక్కటి తీర్థయాత్రలు, దేవుని యొక్క నామస్మరణ, అలాగే మీకు ఆధ్యాత్మిక చింతన, పెద్దల పట్ల గౌరవం, మర్యాద, శాస్త్రాల మీద, ధర్మాల మీద ప్రశ్నలు, ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి కేతు వల్ల జరుగుతుందన్నమాట. మరి గురువు ద్వితీయంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది అంటారు. ఎంత అదృష్టం అంటే తండ్రులు, పెద్దలు వాళ్ళందరి నుంచి కూడా మీకు చక్కటి సహకారాలు రావటం, అలాగే వాళ్ళందరి యొక్క హెల్ప్ వల్ల మీకు రావాల్సిన ఆస్తి రావడం కానీ, వాళ్ళ యొక్క సపోర్ట్ వల్ల మీరు అనుకున్న పనులు చేయటం కానీ చాలా బాగా కలిసి వస్తుంది అన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా శని యొక్క స్థితి వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వ్యాపారంలో లాభాలు, అన్ని రకాలుగా ఈ వారం మేషరాశి వాళ్ళకు చాలా బాగుంది. మీరందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, అలాగే పూజలు చేయటం, ఏ విధంగా చేసుకుంటే మంచిది, ఏ రత్నం ధరిస్తే మంచిది, అన్ని కూడా నన్ను కాంటాక్ట్ చేయండి పైన 3 నెంబర్లలో. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.